యెహోవాను ఎప్పుడైతే నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులవుతారు. దేవుడే వారికి ఆశ్రయంగా ఉంటారు. దేవుని ప్రజలు దేవుణ్ణి నమ్మాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడు యెహోవానికి ఆశ్రయముగా ఉండును. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు మనము ధన్యులుగా అవుతాము. తర్వాత దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ ఆ దేవుని యొక్క కనికరము మన పైన ఉంటుంది. అందుకే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగుంటాడని, వర్షం లేని సంవత్సరాన చింత నొందదు, కాపు మానదని, నిత్యము ఫలించే ఫలభరితమైన పచ్చని చెట్టు వలె ఉంటారనేదే ఉద్దేశం. అందుకే దావీదు కూడా అంటాడు, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అని. కనుక దేవుని బిడ్డలు అలా పచ్చని చెట్టుగా ఉండడానికి, ఫలభరితంగా ఫలించేవారిగా ఉండడానికి రహస్యం ఏమిటంటే యెహోవా నమ్ముకోవటం, యెహోవా మీద ఆధారపడటం. ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారి దినాలు క్షేమముగా, వారి సంవత్సరాలు సుఖంగా వెళ్ళబుచ్చుతారు అనేదే నిశ్చయం. అయితే మనం దేవుని మీద ఎప్పుడైతే యెహోవాను నమ్ముకుంటామో దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ మహోన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా. నన్ను క్షమించు. నేను మీరిచ్చిన వాటి విషయంలో అపనమ్మకంగా ఉన్నా, నిర్లక్ష్యంగా గడిపా, నన్ను క్షమించు అని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో అలాంటి వారికి మీ సహాయం దయచు. ప్రార్థన వింటున్న వారికి సహాయించు, పశ్చాత్తాపడుతున్న వారికి సహాయించు. మీరే వారిని కాపాడు, మీరే వారిని కరుణించండి. ఎవరైతే ఈరోజు శ్రద్ధగా వాక్యం విని ఈ వాక్యానుసారంగా దిద్దుకుంటూ ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని దర్శించు నాయన. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. కృపతో సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.